హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్రీ ఎంటర్ప్రైజెస్. సో ఇదేంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది. సో ఇది 3000 ఎల్పిహెచ్ కండిషనర్ కమ్ సాఫ్ట్నర్ ఇది. సో ఇది మనం బోయినపల్లిలో ఒక సార్ వాళ్ళ ఇంట్లో మనం ఈ కండిషనర్ అనేది ఇన్స్టాలేషన్ అయితే చేసినాం. సో ఇక్కడ దగ్గర సో ఇదేంటంటే మనకి దీనికి బైపాస్ కనెక్షన్ కూడా ఇచ్చినాము. సో వాటర్ అనేది మనకి ఇక్కడ నుంచి వస్తున్నాయి. సో ఇక్కడ అనిపిస్తుంది వాటర్ అనేది మనకు ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి. సో మనం ఇక్కడ ఒకటి గేట్ వాల్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం బైపాస్ చేసుకున్నాం వాటర్. సో ఇక్కడ నుంచి వాటర్ తీసుకొని మనకి ఈ కండిషనర్లోకి వాటర్ అనేది వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి ఇన్సర్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి వాటర్ అట్లా వెళ్ళిన తర్వాత మనకు ఈ కండిషనర్ వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఈ జంబూ ఫిల్టర్ ఉంది కదా, జంబూ బ్యాక్ ఫిల్టర్ అది. సో ఆ జంబూ బ్యాక్ ఫిల్టర్లో ఈ దీంట్లో మట్టి ఏమన్నా ఉంటే ఈ జంబూ బ్యాక్ ఫిల్టర్ అనేది మనకు ఈ రిమూవ్ చేస్తుంది, మట్టి రిమూవ్ చేస్తుంది. సో అక్కడ నుంచి వాటర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పంప్ సెట్ అంటారు. సో ఈ పంప్ సెట్లో ఏమవుతుందంటే మనకు ఇది వాటర్ మనకు బోర్ ఆన్ చేసినప్పుడే దీంట్లో వాటర్ వచ్చినప్పుడు మాత్రమే ఈ పంప్ సెట్ అనేది మనకు ఈ మిషన్ అనేది ఆన్ చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ నుంచి మనం వాటర్ అనేది డైరెక్ట్ ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి వాటర్ అనేది ఇక్కడ వాన వాల్సిన కదా, దీని త్రూ డైరెక్ట్ ఈ ట్యాంక్లో పడిపోతాయి వాటర్. ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే ఈ కండిషనర్ వర్క్ ఎట్లా వర్క్ అవుతుందంటే మనకు వాటర్లో హార్డ్నెస్ ఉంటుంది కదా, హార్డ్నెస్ ప్లస్ ఇంకోటి స్కేలింగ్ ఉంటుంది కదా, ఆ స్కేలింగ్ అంతా ఇక్కడ కనిపిస్తున్న ఈ కండిషనర్లో దీని లోపల టైటానియం రాడ్ ఒకటి ఉంటుంది. సో ఆ టైటానియం రాడ్ త్రూ మనకి ఈ దాంట్లో వాటర్లో ఉండే హార్డ్నెస్ కానీ లేదంటే స్కేలింగ్ కానీ మనకు శుద్ధ అంటారు కదా, సో ఆ స్కేలింగ్ అంతా దీంట్లో రిమూవ్ అయిపోతుంది, మొత్తం పట్టేసుకుంటుంది ఆ టైటానియం రాడ్. సో ఆ టైటానియం రాడ్ని మనం ఏం చేయాలంటే ఒక 15 డేస్ కానీ 20 డేస్కి ఒకసారి ఈ టైటానియం రాడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దీంట్లో ఈ క్లిప్ ఓపెన్ చేసుకొని ఈ టైటానియం రాడ్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ లాక్ ఉంటుంది, ఈ లాక్ రిమూవ్ చేస్తే ఈ టైటానియం రాడ్ అనేది బయటకు వస్తుంది. సో ఆ టైటానియం రాడ్ని 20 డేస్కి ఒకసారి మనం క్లీనింగ్ అనేది చేసుకోవాలి. క్లీనింగ్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా పెట్టేసుకుంటే మనకి అంటే ఈ బాత్రూంలో ట్యాప్స్ పైన వైట్ మార్కలు అవుతాయి కదా, సో ఆ వైటిష్ అవ్వడం, ఇంకోటి గీజర్లు అనేది మనకు స్కేలింగ్ పట్టేస్తుంది, మొత్తం గీజర్లు తొందరగా పాడవుతాయి కదా, సో ఈ సమస్యలు, ఇంకోటి జుట్టు ఊడిపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఈ స్కేలింగ్ పెట్టుకోవడం, ఈ స్కేల్ రిమూవర్ పెట్టుకోవడం వల్ల మనకి ఇలాంటి సమస్యలన్నీ మొత్తం తగ్గిపోతాయి. సో ఇది మనకి ఎట్లా అంటే ఇది మనకు అంటే ఈ కింద బోర్ పంప్ ఉంటుంది కదా, పంప్ మోటరు. సో ఆ పంప్కి తగ్గట్టు ఈ స్కేల్ రిమూవర్ అనేది దాని ప్రకారం పెట్టుకోవాలి. ఎందుకంటే సో ఇప్పుడు ఈ దీంట్లో వచ్చేసి పంప్ మోటార్ వచ్చి 2400 అనేది మనకు పర్ అవర్కి 2400 లీటర్స్ అనేది పర్ అవర్కి దీనికి ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం ఏం చేసినామంటే దీనికి ఇక్కడ ఈ కండిషన్ అనేది 3000 లీటర్ వరకు మనకు సపోర్ట్ చేస్తుంది ఇది. సో ఈ 3000 లీటర్స్ అనేది ఇప్పుడు ఇక్కడ పెడితే మనకి ఇది ఎగ్జాక్ట్ మనకు ఈ వర్కింగ్ కండిషన్ అనేది కరెక్ట్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు 2400కి 2000 ఎల్పిహెచ్ కండిషనర్ వేస్తే వర్కింగ్ అనేది కరెక్ట్ ప్రాపర్గా ఉండదు. సో ఇప్పుడు మనకి దీని 3000 ఎల్పిహెచ్ ఈ కండిషనర్ అనేది దీనికి సెట్ చేసినాం. సో ఇప్పుడైతే మనకు ఈ పర్ఫెక్ట్ ఇది వర్కింగ్ అనేది అవుతుంది. సో ఇలాంటి కండిషనర్స్ కానీ సాఫ్ట్నర్స్ కానీ మన దగ్గర ఇంకోటి రెజిన్ బేస్డ్ సాఫ్ట్నర్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి సాఫ్ట్నర్స్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మనము దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ ఫాలో జస్రీ ఎంటర్ప్రైజెస్.